Hello guys, welcome back to our YouTube channel Haya Rocks. ఈరోజు ఇంకొక వీడియో అయితే చేస్తున్నాం. ఉందా మెంబర్షిప్ అయిపోయిందా? అదే అయిపోయింది గైస్. సో స్టార్ట్ చేసేద్దాం. అమ్మ పేరు చూపించద్దు, మళ్ళీ రిక్వెస్ట్లు పెడుతూనే ఉంటారు. ఇక పేరు చూపిస్తే ఊరికే డిస్టర్బెన్స్ రిక్వెస్ట్ పెడితే ఆయన సబ్స్క్రైబర్స్ కోసం చేయాలి కదా గాయస్. ఇక యాక్సెప్ట్ చేయాలి, గిల్ ట్రయల్స్ అది ఇది ఏదేమో ఉంటుంది. ఇక కథలో వచ్చింది, నాకు ఎప్పుడు రాదు కదా. అంటే ఆ డిస్టర్బెన్స్ అంటలే మమ్మీ. I can't jump guys. ఇది అయ్యా ఈయన పేరేంది ఇట్లుంది, ఫుల్ చైనీస్ భాష. దానికేమో ప్రాబ్లం వచ్చింది అనుకుంటా, ఫుల్ రికాయిల్ అవుతుంది గాయస్. ఏం తీసుకుందాం అంటారు గైస్? P90 తీసుకుందాం, ఫుల్ రైస్. కటానా పోయింది, ఇందాక కటానా వచ్చింది కదా. ఐ వాంట్ మై కటానా, నాకు మస్తు ఇష్టం కటానా అంటే. ఊరుకండ్రా ఎవరైనా మనకి మనం తెలిసిన ఎవరైనా అంతే కదా. లైట్ తీసుకుంటే నేను చెప్తున్నాను, ఎవరు అలా చేసినా నా రియాక్షన్ ఉంటుంది. అంటే నువ్వు అందరి దగ్గర నుంచి అదే అదే వాల్యూ అన్నది ఎక్స్పెక్ట్ చేయడం. ఆపోజిట్ పర్సన్ నుంచి నువ్వు అందరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తావు. అందరితో మాట్లాడుతాను, అందరితో వెళ్తాం మనం. అలాంటప్పుడు అందరి దగ్గర నుంచి అని అనుకోరు. గెలిచినాం గాయస్ ఈ రౌండ్లో. హిందూ రాజ్ అంట, నేమ్ బాగానే పెట్టుకుండు. అంటే ఇట్లా హిందూ అర్థమైపోతుంది ఆయన పేరు వింటేనే. P90 పట్టుకొని మిగతా పట్టుకొని మష్రూమ్. మనం ఏడ క్యాంపింగ్ చేస్తాం తెలుసు కదా గాయస్. గాయస్ ఇప్పుడే ఒక న్యూస్ అయితే వచ్చింది మా మమ్మీ నాన్న నుంచి. వరదల వల్ల బిగ్ బాస్లకి అన్ని వాటర్ వచ్చేసినాయంట. ఓ మై గాడ్, క్యాంపర్ మోడల్ నాకు తీసి పడేసారు కదా గాయస్. దీనికి మోడల్స్ ఉన్నారు. ఇప్పుడు పాయింట్ లూట్ చేస్తే ఒక పాయింట్ అని వస్తుంది, ఏదైనా సైబర్ ఐటమ్ దొరుకుతుంది. ఏడబ్ల్యూఎం అవసరం లేదు మనకి. అరే వెనకమాల, అరే హూ ఆర్ యూ రే వెనకమాల. అయిపోయింది కేల్ కథం దుకాన్. ఏమైనా డిస్టర్బెన్స్ వస్తే సారీ గాయస్, ఎందుకంటే నేను టీవీ పక్కనే కూర్చున్నా. అయ్యో గాయస్ సౌండ్ వినిపిస్తుంది, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. ప్లేస్ చేంజ్ చేద్దాం ఒక్క నిమిషం. అరే గాయస్ టైం అయిపోతుంది, ఇక్కడనేమో ప్లేస్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. మన రూమ్లోకి అయితే వచ్చేసిన, ఇక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. అమ్మా
లైక్ చేయండి గాయస్ జరా ప్లీజ్. ఒక లైక్లు వస్తలేవు, వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ ఎవరు లైక్ చేస్తలేరు గాయస్. ప్లీజ్ సపోర్ట్ చేయండి జరా మాకు. ఏదో కొత్త ఇక టైంపాస్ కాక ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. ఇక మీరు ఇట్లా చేసి ఎట్లా గాయస్? అరే వా, నేను ఎప్పుడు తీసుకున్నా అసలు ఇంజక్షన్? నాకే గుర్తులేదు కదా ఎప్పుడు తీసుకున్నా అసలు. వా, ఇది బాగానే చూసి వచ్చింది గాయస్. గాయస్ ఎన్ని అన్నట్టు నాకు భయం అవుతుంది. ఇందాకనే నన్ను కొట్టేసిరు. దేవుడి దయ వల్ల ఇంజక్షన్ ఇచ్చిండు దేవుడు నాకు. తీసుకొని ఆయనా అని. అబ్బా, ఒక కిల్ అయితే వచ్చింది. సో గాయస్ ఇంకొక మ్యాచ్ అయితే ఆడదాం. గేమ్ ఎండ్ అయిపోయిందని అస్సలు అనుకోద్దు. కమెంట్ చేయండి గాయస్ జరా. ఆ లైక్ చేయకున్నా, సబ్స్క్రైబ్ చేయకున్నా సరే జర లైక్ అన్నా చేయండి గాయస్. ఏదో ఒకటి చేయుర్రి, ఏం చేయకున్నా జర సపోర్ట్ ఇవ్వరు గాయస్. మరి అట్లా చేయకుర్రి. అరే పేరు చూసుకోర్రి ఇక మంచిగా. అన్ని రిక్వెస్ట్లు పెడతారు ఇక పేరు చూసి టక్కా 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 టక్కా. సెకండ్కి ఒక రిక్వెస్ట్ వస్తుంది. మనం ప్రైమ్ 3లో ఉన్నాం. ఇంకా 5000 డైమండ్లు ఖర్చు పెట్టాలా ప్రైమ్ 4లో పోవాలంటే. అమౌంట్ ప్రైమ్ 3లో ఏమైనా అమౌంట్ ఉందా? ఎక్స్ట్రా అవుట్ఫిట్, సాల్ట్, స్లాట్. ఇంకా 5000 నంబర్ గుర్తుపెట్టుకుందాం గైస్. ఖర్చు పెట్టినాక కూడా తగ్గకపోతే అంతే. 5819 గుర్తుపెట్టుకోండి గైస్. 5819 5819 దివాళీ ఈవెంట్లకు పోయి ఖర్చు పెడదాం. ఈ ఈవెంట్ 5819 గుర్తుపెట్టుకోండి గాయస్. ఇప్పుడు ధమాకా సేల్స్ అవసరం లేదు నాకు. ధమాకా సేల్ కాంట్ క్లైమ్ యాట్ డార్క్నెస్ రింగ్. 2 టోకన్లు ఉన్నాయి గాయస్. బా, హ్యూమన్ ఉందా గాయస్? బండలు డేంజర్ ఉంది. దేవుడా, స్పిన్ చేయాలా వద్దా అనిపిస్తుంది. ఫస్ట్ ఏదో ఒకటైతే స్పిన్ చేద్దాం. నాకు తెలిసి దీంట్లో ఒక్క ఇవ్వగాని రాదు. దాని ముఖం ఇది ప్రో అంట, లైన్ ఆర్ట్ ప్రో. దాని ముఖం ఏం మంచిగా ఉండదు. అది జస్ట్ చూడనికి అట్లా ఉంటుంది గాయస్. సరే కానీ డైమండ్లు ఖర్చు పెడతా అన్నా కదా, అది మర్చిపోయినాం. పోదాందా. ఏది తీసేద్దామంటారు? ఈ పెట్ ఫుడ్ తీసేద్దాం. ఇది తీసేద్దాం. కన్ఫర్మ్. ఇక గాయస్ 5819 గుర్తుపెట్టుకోండి. 5819 గుర్తుపెట్టుకుందాం. లాస్ట్కి ఇస్తాడు చూడండి గాయస్. నా దగ్గర స్పిన్ చేయడానికి ఇక డైమండ్లు ఉండవు కదా, అప్పుడు ఇక 1 2 మిగులుతాయి. చూడురు గాయస్, చూసినారా? నా దగ్గర 54 ఉన్నాయి, ఆడ 69 అంటుండు. ఏమన్నా ఉండా గాయస్? గ్రేనా బాబాయ్ పిచ్చోడు. అరే నాకేమో ర్యాంక్ ఆడదామంటే ఆడాలా వద్దా అనిపిస్తుంది. మళ్ళీ ర్యాంక్ మైనస్ అయిందనుకో. ముందే ఈ అకౌంట్ నాది కూడా కాదు. నా అకౌంట్ హ్యాక్ అయిపోయిందని మా నాన్నని రిక్వెస్ట్ చేసి మా నాన్న అకౌంట్లో అయితే ఆడుతున్నా నేను. స్టార్ట్ చేసేద్దాం ఇక. చూద్దాం మన ఫ్రెండ్. వద్దు, అరే షిట్ మ్యాన్. క్యారెక్టర్ చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నా గాయస్, కానీ మర్చిపోతున్నా అసలు. ఫైర్ అంటే ఎవరెవరు వచ్చారు అసలు? మనోడా
మనకన్నా నువ్వే ప్రో ప్లేయరా అడగ్. అబ్బా ఏమన్నా వెపన్ తీసుకుందా కత్తి. ఏక్ దెబ్బకి ఇప్పుడు రెండిటికి రెండు నేనే కొడతా కిల్లుని. కానీ జర సేఫ్ ఉండాలి గైస్. అపోనెంట్లో కూడా కత్తిలు వస్తాయి కదా, ఫసాక్ మనం పోసేస్తారు. గైస్ గైస్ గైస్, ఓ రే రే, అరే డేంజర్ బాయ్, డేంజర్ పొట్టే. నాకు తెలియకుండా నేనేమన్నా బ్యాడ్ వర్డ్స్ అట్లా ఏమన్నా మాట్లాడితే సారీ. నెట్వర్క్ ప్రాబ్లం ఉంది గాయస్, ఏమనుకోకండి. అయ్యా గాయస్ మీకు కనిపిస్తుంది అనుకుంటా 999. టీమేట్ కూడా 999 అనుకుంటా నాకు తెలిసి. అయ్యా వైఫై కనెక్ట్ చేయలే అసలు అప్పటి నుంచి. నేనేమున్నారా బాబు, వైఫై కనెక్ట్ చేయలే అప్పటి నుంచి. అప్పటి నుంచి వైఫై లేకుండా ఆడుతున్నానా? అబ్బా ఫస్ట్ టైం గాయస్ నేను వైఫై లేకుండా డాటాతోనే ఆడుతున్నా. లేకపోతే డాటా ఎమర్జెన్సీలో తప్పితే ఇంకెప్పటికీ యూజ్ చేయదు తెలుసా గాయస్. స్టక్ అవుతుంది నెట్వర్క్, మళ్ళీ ప్రాబ్లం. అరే వైఫై కనెక్ట్ చేసినాక కూడా ఎందుకు వస్తలేదు? సరే సరే నెక్స్ట్ మ్యాచ్లో టీమప్ చేస్తేలే. అవును గాయస్ టీమప్ చేయడానికే ట్రై చేద్దాం. ఫ్లాష్ బ్యాంగ్ చూద్దాం. ఎఫెక్ట్ పడ్డది ఒకరికి. అరే చూసినారా గైస్ ఇట్లా చీంటాగా వాళ్ళు ఉన్నారు మొత్తం నోబడే. సర్లే కొట్ట టీమప్ చేస్తా ఇప్పుడైతే. ఇప్పుడు డెజర్ట్ ఏదైనా స్నైపరు ఒక రైఫిల్ గన్ను తీసుకొని ఇక్కడ వండుకొని స్నైపర్. ఈ ట్రిక్ మీలో ఎవరెవరికి తెలుసో కామెంట్ చేయండి. నాకు డెజర్ట్ వద్దు అమ్మా. ఈ స్నైపర్లు నాకు వాడడానికే రాదు, ఏమో ఇక క్యాంపింగ్ చేయడానికే వాడతా గాయస్. ముందే చెప్తున్నా, ఈ స్నైపర్లు గీపర్లు ఇవన్నీ నాకు వాడడానికి రావు. మళ్ళీ ఇక ఇన్వైట్ చేసి కష్టంకి ఇష్టం అని చెప్పేసి స్నైపర్లు పెట్టుకొని వస్తే ఇక నా వల్ల కాదు. ముందు చెప్తున్నా గాయస్. ఒక్క కిల్లో నాకు కొట్టినా అసలు, ఒకటి కొట్టినా. ఫస్ట్ టైం కాదు ఒక్క కిల్ కొట్టినా. కనీసం 2 అన్న కొడుతా నేను. ఫస్ట్ టైం ఒక్కటి కొట్టినా నేను తెలుసా గైస్. ఈ ఓరియన్ తీసి పడదొప్పాలి ఫస్ట్, యూజే అవుతలేడు పిచ్చి. ఈ క్యారెక్టర్ ఎవరు పెట్టుకుర్రా బాబు, ఈడొద్దు నాకు. ఓడన్నా హెల్త్ ఇచ్చేటోడు కావాలి. ఇంక్రీజ్ అండ్ స్ప్రెడ్ హీలింగ్ అంటే నాకు యూజ్ అవుతలే కదా, ఎన్నిసార్లు వాడినా. రికవర్ హెచ్పి when the user hits or knocks down the enemy with gun. గన్తోనే నాక్ చేస్తాం కదా, చేతులతో చేస్తాం ఏమన్నా. మనం మరీ అంత ప్రో ప్లేయర్ కాదు గైస్. ఇంకా అందరు ఏమనుకుంటారు, యూట్యూబ్ చేసేటోళ్ళు అందరూ మంచి ప్రో ప్లేయర్లు ఉంటారు అట్లా అనుకుంటారు కదా. నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను, నేను ప్రో ప్లేయర్ కాదు. ఏదో ఇట్లా ఆడుతా అంతే, ఇక ప్రో ప్లేయర్ ఏం కాదు. ఏమనంటే టైటిల్ ఉంది, 7 years 8 years టైటిల్ ఉంది. అదేమో మా నాన్న ఐడి కాదు, ఇది మా నాన్న ఐడి. నా దగ్గర 4 years టైటిల్ ఉంది. లాలిమాట్ ఉంది, ఇది హీరోయిక్ది. డిడ్డి బాగుందా రీడ్ అమ్మా.
మంచి పని చేసినావు బేటా. అడిగాన్ సమ్ జై ఎట్లూరుకు వచ్చిన్నాడు గైస్, డేంజర్ ఉండు. బాయ్. గాయస్ ఆడు నువ్వుడేనా లేకపోతే ఏదైనా ప్రో ప్లేయర్ కమెంట్ చేయండి. ఆ దుంకినంటే ఆ ప్రో ప్లేయర్, ప్రో బాయ్. బాయ్ బాయ్, ఆజా ఆజా మేరీ రాజా. టీమప్ చేద్దాం, చూద్దాం నెక్స్ట్ రౌండ్ ఏం చేస్తాడో. వీడియోలు ఎంత ఎక్కువైందో అనుకుంటా నాకు తెలిసి. ఏం కాదులే, మన వాళ్ళు చూస్తారు. ఫ్లాష్ బేంగర్ డే ఎఫెక్టివ్ పడలే చొక్క. గాయస్ ఏమన్నుండా నానా వస్తుంది కానీ నాకు జరా ఆడనికే రాదు. గ్రోజా ఇది ఇది చేతికొచ్చి ఇది తీసుకోవాలి గాయస్. ఇక అరే కత్తి పోయింది గాయస్, గాయస్ కత్తి పోయింది. ఇందాక మనోడు తీసుకుంటు కదా కత్తి, ఎట్లా పోయింది? Oh my gosh. Oh. అబ్బా ప్రో బాయ్ వచ్చిండు అంటున్నా. అరే ప్రో ప్లేయర్ బాయ్. ఏ చేతికి దొరికింది వేసేయాలన్నా. గాయస్ ఇందాక మీరు గమనించిరా అనుకుంటా, హెడ్ అయితే పడ్డది, గట్టిగా పడ్డదానికి హెడ్. ఈడు ఎవడరా, ఈడు ఏ దేశం నుంచి వచ్చిండు? స్టార్ట్ కాగానే గ్లూవాల్ వేస్తుండు. ఈడు ఏ దేశం నుంచి వచ్చిండు కమెంట్ చేయర్రి. అప్పా ఈసిండ్రా. అరే గాయస్ 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 డేంజర్ మోడల్ ఉండు బాయ్. మనోడే ఒకనికి వేసేసిండు, వీడు మనోనికి వేసిండు. నాకు భయం అవుతుంది, అమ్మ కొడుతున్నా అనిపిస్తుంది. అరే వచ్చిండు బాయ్ 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 బాయ్, ఆజా 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 आजा टीम अप करेंगे, हमारे तो मार टीम अप करे तो टीम अप बाय 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 बाय। अरे బాయ్ మంచోడుగా అన్నట్టుండీడు ఏమో ఏమోట్ ఇప్పుడు అనుకుంటుంది ఇప్పుడు సచ్చిండ నా చేతిలో, ఇప్పుడు గన్లు ఏమన్నా తీసుకున్నాడు సచ్చిండు ఇప్పుడు నా చేతిలో. ఆడ ఎమోట్ వేసిండు, ఎందుకు కొడితే కొట్టొచ్చు కదా, ఎమోట్ ఎందుకు వేసిండు? తిక్కలేసిందా నాకు? ఎమోట్ కొడితే ఫుల్ నొప్పిలు, ఫుల్ బ్రెయిన్ ఇట్లా గిజ్గిజ్ అవుతుంది మొత్తం. ఆ ఎమోటేషన్ గుండు అలా కొట్టేసాలు అనిపిస్తుంది నాకైతే. కొడితే కొట్టని కానీ కొట్టి ఎమోట్లు ఏంది, ఎమోట్లు వేస్తే నాకు ఫుల్ కోపం వస్తుంది గైస్ చెప్తున్నా. అరే బాయ్, అరే బాయ్, నేను ఇక్కడ పండుకొని కొడుతున్నా, మంచి క్యాంపర్ చింటూ లేక పండుకొని కొడుతున్నా అంటే చీడొకడు మధ్యలో వెనకమాల బ్యాక్ సైడ్ డక్ కపీలా క్యారెక్టర్ తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. ఈడేముండ్రా ఆడ కూర్చున్నాడు అండి అండ్ అయ్యాడండ డిట్టు మేరీ. అరే అరే డెజర్ట్ తీసుకున్నా, నాకు డెజర్ట్తో పడ్డట్టు అనిపించింది షార్ట్. డెజర్ట్ తీసుకున్నా అసలు. నా రౌండా టీమ్మేట్
టీమేట్ పేరు చూడురు అసలు. అమ్మ వీడియోలు ఎంత ఎక్కువైంది అనుకుంటా. ఈ మ్యాచ్ అయిపోయినాక ఇక వీడియో క్లోజ్ చేయాలా వద్దా, మన వాళ్ళు చూస్తారు కదలే. ఏం ఇంకొక మ్యాచ్ ఆడి ఇక క్లోజ్ చేసేద్దాం. ఓయ్ guys హ్యాకర్ ఉండు. వావ్ గాయస్, ఇక వీడియోలు పెడతానే ఉంటా కదా, ఏమనుకోకండి. ఇక వీడియో ఆఫ్ చేసేస్తున్నా అండ్ బాయ్. దీని తర్వాత ఇంకా ఒక వీడియో రికార్డ్ చేద్దాం అనుకుంటున్నా. సిఎస్ ఆడి ర్యాంక్ ఆడ అమ్మా, నేను అస్సలు ఆడ. ఇక గోల్డ్ దాటినంటే ఇక టీమ్మేట్స్ అని కాదు, ఇక నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా. వీళ్ళందరూ నాకు తెలియదు. ధీరజ్ కొల్లొజ్జల్ మా తాత ఫోను, నిఖిల్ మా బాబాయ్, GE24K గోల్డ్ అమ్మో ఆయన మస్తు ఓల్డ్. సింగ్ ఈయన మా బావ, శ్రేష్ఠ బ్రో మా చిన్న బావ. ఇంకా వీళ్ళందరూ నాకు తెలియదు, చూస్తా ఎవరైనా తెలిసే చెప్తా. ఇక్కడ ఏమో రెడ్ క్రిమినలా ఏమో ఉంది కదా, SHIMA ఏమో ఉంది. కాదు మిస్టర్ సాయి. ఇట్లా ఫేస్బుక్ ఉంది కదా, ఆయన నాకు ఎట్లా పరిచయం అయిందంటే BR ఆడుతున్నాను గాయస్. అప్పుడు నేను బ్రాంజ్ 2లో ఉన్నా, BR ఆడుతున్నా. అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు. BR ఆడుతుంటే ఇక ఎవరితో టీమప్ చేద్దామని ట్రై చేసిన. ఈయన అనిపించిండు అప్పుడు నాకు. టీమప్ చేస్తుంటే టీమప్ చేసిండు, నన్ను కొట్టిండు. ఇక ఆయన ఇక నా గ్రూప్లోకి తీసుకున్నా, కొడితే ఇక పేరు వస్తుంది కదా ఆడ. ఆయన గ్రూప్లోకి యాడ్ చేసేసుకున్నా. ఇక అప్పటి నుంచి మంచిగా ఆడుతుండు ఇక. ఓకే బాయ్ గాయస్.